Next, Lok Sabha clears the bill, bans real money gaming, right? So what is real money? What is duplicate money? What is real money? What is real money? నిజంగా కనిపించే మనీయా? నోట్లా? వాట్ ఈస్ రియల్ మనీ? యూ నో దిస్ బిల్ రైట్? హర్డ్ రైట్? చదివి తెలుసా చెప్పండి అయితే మరి రియల్ మనీ ఏంటో. కరెక్టే బట్ చెప్పండి. కరెక్టే చెప్పండి. కరెక్టే మీ థాట్ కరెక్టే చెప్పండి. వాట్ ఈస్ రియల్ మనీ? సో మీరు పెట్టే మనీ ఏదైనా సరే బై యూజింగ్ ఏ లీగలైజ్డ్ మనీ, అంటే యూ ఎర్న్ సంథింగ్ యు ఆర్ యూజింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యువర్ యూపీఐ. అంటే ఒక బ్యాంక్ అకౌంట్లో నుంచి వెళ్తుంది అది. బ్యాంక్ ఈజ్ అ ఫార్మలైజ్డ్ ఇన్స్టిట్యూషన్. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ దట్ ఫార్మలైజ్డ్ మనీ ఇంటూ సమ్ అకౌంట్. అంటే ఇప్పుడు నువ్వు యు ఆర్ నాట్ డూయింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్ డార్క్ నెట్లో చేయట్లేదుగా మీరు. యు ఆర్ డూయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్ రైట్ బై యూజింగ్ యువర్ వాట్, యువర్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, యువర్ క్రెడిట్ కార్డ్ డేటా, వాట్ ఎవర్ it may be. When you are investing these things, that is called real money. So fine, they talks about two things, skill versus chance. So ఈ ఆర్టికల్ అంతా లైక్ ఈ ఆర్టికల్ కాదు, జనరల్గా మెయిన్ థీమ్ బిహైండ్ దిస్ వన్. సో ఇండస్ట్రీ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్కిల్. సమ్ గేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద స్కిల్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఛాన్స్ బేస్డ్ అని చెప్తుంది. గవర్నమెంట్ ఈస్ సేయింగ్ వాట్? ఛాన్స్ బేస్డ్. స్కిల్ అండ్ ఛాన్స్. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ డైస్ గేమ్. డైస్ గేమ్ స్కిల్ ఛాన్సా? ఛాన్సే కదా, రైట్? అవునా కదా? యూ టాక్ అబౌట్ క్రికెట్, స్కిల్లే కదా. నెక్స్ట్ యువర్ పోకర్. పోకర్ తెలుసా ఎవరికి వచ్చా? పోకర్. రమ్మీ, రమ్మీ వచ్చా? సో రమ్మీ జనరల్ ఇట్ ఈస్ సేయింగ్ ఏ స్కిల్. ఇండస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని స్కిల్ అని చెప్తున్నారు అనమాట. అదొక స్కిల్లే కదా, ఒక ఆర్టే కదా ఫర్ సమ్ పీపుల్. బట్ తీన్ పత్తి ఈజ్ అన్ ఛాన్స్ బేస్డ్. రమ్మీ ఈజ్ ఏ స్కిల్, తీన్ పత్తి ఈజ్ ఏ ఛాన్స్. సో వన్ ఆఫ్ ద ఇష్యూ దే హ్యావ్, అంటే ఇష్యూ చెప్తున్నా ఇది మెయిన్ ఇష్యూ ఏంటంటే పీపుల్ ఆర్ అనేబుల్ టు డిటర్మైన్ విచ్ ఈస్ స్కిల్ బేస్డ్ అండ్ విచ్ ఈస్ ఛాన్స్ బేస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులేషన్ వచ్చే ముందు ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ గివ్ క్లారిటీ. దీస్ కమ్స్ అండర్ వాట్? స్కిల్ బేస్డ్. దీస్ కమ్స్ అండర్ వాట్? ఛాన్స్ బేస్డ్. అప్పుడు నువ్వు రెగ్యులేషన్ కరెక్ట్గా చేయొచ్చు. ఆ డిస్కషన్ చేయాలి. డిస్కషన్ విత్ హూమ్? ద ఇండస్ట్రీ బాడీ, దట్ ఈస్ కాల్డ్ యువర్ గేమింగ్ ఇండస్ట్రీ. వాడితో మాట్లాడి యూ నీడ్ టు టేక్ సమ్ కాంక్రీట్ స్టెప్. రైట్, కమింగ్ టు హియర్. సో లోక్ సభ క్లియర్స్ ద బిల్ దట్ బ్యాన్స్ ద రియల్ మనీ అండ్ రియల్ మనీ gaming. From the point of gambling, from the point of what? Betting and gambling, it is a state list subject. From the point of betting and gambling, ever list adi? State list subject anamata. States should decide a law. So ippudu issues endu konni states, one of the issues is this one. Some states are saying that why are you taking our powers? నా పవర్ ఏంటి? బెట్టింగ్ గ్యాంబ్లింగ్ జరుగుతుంటే నేను వెయ్యాలి నీకు. నేను ఐ నీడ్ టు ఫ్రేమ్ ఏ లా. వై సెంటర్ ఈస్ ఇన్వాల్వింగ్ హియర్? That is the main issue from the point of whom? States. Because in Kerala and Tamil Nadu, generally there is a lottery. People will go and buy a lottery. In Kerala and the Tamil Nadu, that is an acceptable thing. But lottery is also a chance, right? Lottery chance skill la? Chance based kada. So danloki enduku enter avutunnam anedi states are questioning. So apart from this, just we'll have a random look of this bill. So we'll just go to next one. Right, first one. Promotion and regulation of the online gaming bill. So non-Vaishna and Bunny Sayan, Bias and other fine. Ban real money gaming, fantasy sports, poker, card games where user deposit money and risk losses. Key provisions should pass offering, operation, advertising, promotion, facilitating and participation in the online. This is also important. Present, contemporary, this one. There are n number of persons, right? Advertising. So industry వాడికి పడుతుంది, అడ్వర్టైజ్ చేసినోడికి పడుతుంది, ప్రమోషన్ చేసినోడికి పడుతుంది. సో అందరు ఒక ఎకో సిస్టమ్ కదా వాళ్ళందరూ, రైట్? సో అప్లైస్ టు బోత్ కంపెనీస్ అండ్ ద ఇండివిజువల్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ వన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, పనిష్మెంట్ అప్ టు 3 years imprisonment and or 1 crore fine for whom? Companies, entities facilitating the real money gaming. Banks and financial institutions barred from the transferring fund to such gamings. Second part, right? Adhe మనం మాట్లాడుకు. Next one is called advertising ban. Up to 2 years of imprisonment or 50 lakhs of the fine. Remember this one. What they will do is they will interchange this one. So ఎక్కువ efforts పెట్టండి. If they want to frame a question, they will do simply one single activity.
ఇక్కడ ఏమున్నాయి 1 crore ఉంది, 50 lakh ఉంది, 3 years ఉంది, 2 years ఉంది. వాట్ దే విల్ డూ ఇస్ అడ్వర్టైజ్మెంట్ ప్లేస్లో ఏం పెడతాడు, ఇండస్ట్రీ పెడతాడు, వీడిని పెడతాడు అనమాట. ఎవరిని, కంపెనీ పెడతాడు. అంటే కంపెనీ 2 years 50 lakhs, కంపెనీ 2 years 50 lakhs, అడ్వర్టైజ్మెంట్ 3 years 1 crore. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అయింది, మనకి క్లారిటీ లేకపోతే ఏంటంటే మనకి నెంబర్లన్నీ గుర్తుంటాయి, దేనికి ఏంటో గుర్తుండదు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. బట్ బీ క్లారిటీ విత్ ద నెంబర్స్. మోస్ట్ కామన్ థింగ్ వాట్ దే విల్ డూ, ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దే విల్ ఫ్లిప్ ఇట్, ఒకదానికి వేసేస్తారు అనమాట. దిస్ ఎ ట్రెండ్ ఆఫ్ యూపీఎస్సీ. సీ యువర్ పీవైక్యూస్, యుల్ గెట్ ఎ క్లారిటీ. ప్రతిసారి నా నోరు మారుతుంది తప్పితే ఎవరు చూడరు పెట్టరు. ఫైన్. రెగ్యులేటరీ మెకానిజం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ అథారిటీ టు ప్రమోట్ వాట్, ఈ స్పోర్ట్స్ as creative and recreational, separating them from what, gambling, seeks to encourage e-sports but betting style online gaming. So they want to what, ban. So next one, industry impact. India's online gaming industry enta 1,31,000 crores annual revenues and employs 2 lakh people. Fantasy sports industry argues, okay, industry group em cheptundanta, games involve skill not chance, should be under state regulations, not the center. So ఒకసారి ఫాస్ట్ చూడండి, ఇది ఫాస్ట్ 2 minutes టైం ఇస్తే అయిపోగొట్టండి. డెఫినేషన్, స్కిల్ కి ఛాన్స్ కి ది మోస్ట్ కామన్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఇయర్కి. బికాస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా దెర్ ఇస్ అన్ టాపిక్ ఆన్ దిస్ వన్. ఒక 1-2 months బాగా బర్న్ అయింది టాపిక్. సో ఇట్స్ ఎ కాంటెంపరీ థింగ్ కాబట్టి దే మే ఆస్క్ వన్. సో గెస్ట్ చేయండి ఫాస్ట్గా, ఎస్ అండి చదవండి ఫాస్ట్గా. అవుట్కమ్ డిపెండ్స్ ప్రైమర్లీ ఆన్ నాలెడ్జ్, జడ్జ్మెంట్, ట్రైనింగ్ ఆర్ ఏ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్ చెస్, ఈ స్పోర్ట్స్, ఫ్యాంటసీ స్పోర్ట్స్, డ్రీమ్ 11, రమ్మీ ఈస్ వాట్, డిబేటెడ్. ఇంకా క్లారిటీ లేదు దాని మీద, అది ఇదే అదని చెప్పడానికి. ఆన్లైన్ క్విజెస్. నెక్స్ట్ వన్, లీగల్ పొజిషన్, జనరలీ నాట్ కన్సిడర్డ్ గ్యాంబ్లింగ్, ప్రొటెక్టెడ్ యాజ్ ఎ బిజినెస్ అండర్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇది ఫ్రేమ్ అయితే మటుకి రిమెంబర్ దిస్ వన్, ఆర్టికల్ 19(1)(z). సో రిమెంబర్ ద కేస్ జడ్జ్మెంట్. ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కే సత్యనారాయణ 1986. రమ్మీ ఇన్వాల్వ్ స్కిల్ నాట్ ప్యూర్ ఛాన్స్. కేఆర్ లక్ష్మణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1986. హార్స్ రేసింగ్ ఇన్ ద రమ్మీ ఇన్వాల్వ్ స్కిల్, హెన్స్ నాట్ గ్యాంబ్లింగ్. ఫ్యాంటసీ స్పోర్ట్స్ కేస్ డ్రీమ్ 11 ఇన్ ద పంజాబ్ అండ్ హర్యానా, బాంబే హెచ్సి డిక్లేర్స్ యాజ్ గేమ్స్ ఆఫ్ స్కిల్. ఇవన్నీ ఏ జడ్జ్మెంట్స్, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ అనమాట. జడ్జ్మెంట్స్ ఆర్ మస్ట్. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇన్ ద మెయిన్స్, బట్ 99% కేస్ బేస్డ్ ప్రీలో అడగకపోవచ్చు, బట్ అడిగంటే మీ అదృష్టం. దట్స్ అప్ టు యువర్ లక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇస్ వాట్, ఫస్ట్ చూడండి, ఛాన్స్ బేస్డ్. అవుట్కమ్ డిపెండ్స్ ఆన్ ద ప్రైమర్లీ ఆన్ లక్, ర్యాండమ్ ఆర్ అన్సర్టనిటీస్. యు నో దిస్ వన్, రౌలెట్. ఎవరు నాడారా? జగదేక్ వీడు ఎట్లా వస్తుంది, అది చూసారా? చూసారా? రింగ్ ఇలా పెట్టగానే ఆగిద్ది చూసారా? దట్ వన్. అదే ఒక రౌండ్ లాగా ఉంటుంది చూసారా, నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఇలా రౌండ్ చేస్తారు, ఒక దగ్గర ఆ నెంబర్ లాగిపోయి చూసారా. ఇఫ్ యూ డెంట్ సీ దట్ మూవీ, దట్ సీ దట్ మూవీ. బట్ వాట్ ఎవర్ కమింగ్ టు హియర్, స్లాట్ మెషిన్స్. స్లాట్ మెషిన్స్ అంటే తెలుసా మీకు? అదే సేమ్ అదే నెంబర్ అంటే ఇలా కొట్టంగా ఏంటంటే అది ఇలా దొరికితే ఆగుతుంది కదా. స్లాట్ మెషిన్స్, లాటరీస్, డైస్ గేమ్స్, తీన్ పట్టి. వచ్చా ఎవరికన్నా? వచ్చా? నీ పేరు చెప్తున్నా. ఫైన్. క్లాసిఫైడ్ యాజ్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, regulated under what? A list, state list. Fine. Regulation can be regulated like business, IT activity by the center states. Governed strictly under what? State gambling laws. Some states allow casinos, lotteries under license, but India lo casinos is not allowed in general. Goa lo kuda it is on the water space lo untadi. గోవాలో క్యాసినోస్ కూడా లైక్ వాటర్లో ఉంటాయి. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు క్యాసినో ఆల్సో, ఒక షిప్లో ఉంటుంది, లైక్ క్రూజ్ ఉంటుంది, ఆ క్రూజ్లోకి వెళ్ళి నువ్వు క్యాసినో ఆడాలి ఇఫ్ యూ వాంట్ టు ప్లే లీగల్లీ. ఎందుకంటే వాటర్ బాడీ, ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ల్యాండ్. రియాలిటీ ఇదే, దిస్ ఇస్ హ్యాపెనింగ్. అందుకే ఇఫ్ యూ వాంట్ టు ప్లే లైక్ లైసెన్స్డ్ క్యాసినోస్, మీరు గోవాలో ఆడుకోవాలనుకుంటే, లైసెన్స్డ్ ఆడాలనుకుంటే, క్రూజ్ షిప్స్ ఉంటాయి అనమాట. ఒక మండోవి రివర్ అనుకుంటుంది, ఆ రివర్ మీద క్రూజ్ షిప్స్ ఎప్పుడు అలాగా హ్యాంగర్ అయి ఉంటాయి అనమాట. దానిలోకి వెళ్ళి నువ్వు ఆడుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు ప్లే, ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ అట్ క్యాసినో ప్లేయింగ్.
వచ్చా మీకు? మీరు ఆడండి, ఎత్తుకెళ్తారు మిమ్మల్ని. ఆడండి ఒకసారి చూద్దాం, చూస్తా ఒకసారి. సో సెంటర్ స్టేట్ టెన్షన్ స్టేట్స్ క్లెయిమ్ వాట్ రెగ్యులేషన్ under the list 2 center state it argues regulated in the IT Act right with reference to the online gaming regulation in India consider the following statement. Regulation of the betting and gambling comes under the union list. Which list? State list. Next one. Answer ఏంటంట పాపం 2 and 3. Fine.